జీవము. ఏంటి జీవము? జీవము ఉంది అంటే జీవాధిపతి కూడా ఉన్నాడు అని అర్థం. జీవం ఉంది అంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉంది అంటే ప్రాణదాత కూడా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. వేర్ దేర్ ఇస్ లైఫ్, there is also the life giver. ఎక్కడైతే జీవం ఉందో జీవాన్ని ఇచ్చే జీవాధిపతి కూడా ఉన్నాడు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా అంటూ ఉంది, God breathed the breath of life into the nostrils of a man, then he became a living soul అని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవాధిపతి అయిన దేవుడు, దేవాతి దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రములలోనికి జీవ వాయువు ఊదగా జీవ ఆత్మగా మానవుడు అయ్యాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.